Uh, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టీచర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగా ఉన్నారా? క్లాస్ స్టార్ట్ చేస్తామా? యా. నాతోని ఆడియో మీకు వినిపిస్తుందా? స్టూడెంట్స్, నాతోని ఆడియో నాకు వినిపిస్తుందా? యా. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసిందమ్మా. ఈ పిక్చర్ లో ఉండే వారితో నేమ్ ఏమి ఎవరైనా చెప్తారా? ఎవరికైనా తెలిసినా? ఈ పిక్చర్ లో ఉండే అమ్మాయితోని పేరు ఎవరైనా చెప్తారా? మీరు ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో చెప్పండా స్టూడెంట్స్. ఎవరికేనో ఈ పిక్చర్ లో ఉండ మేడం తోని పేరు తెలుస్తా మీరు చెప్పవాలా? ట్రై చేస్తారా? Shall I give you few minutes time? Yeah, I started getting answer. Yeah, correct. వీరితోని పేరు ఏమింట? సరోజిని నాయుడు మ్యామ్. ఓకే. వీరికి ఈ ఒక నేమ్ మట్టునా ఉండినా మరి ఎక్కువ నేమ్ ఉండినా? ఈ అమ్మాయికి సరోజిని నాయుడు నేమ్ అని చెప్పి ఒక నేమ్ ఉంది. అదర్ దన్ దట్ ఎనీ అదర్ నేమ్ ఇస్ దర్ ఫర్ హర్? క్యాన్ యూ షాల్ ఐ? స్టూడెంట్స్ ఎనీ ఐడియా? తెలియదా? ఎవరికైనా తెలిసినా? వీరికి ఇంకో నేమ్ కూడా ఉంది. ఆ పేరు ఏమింట? నైటింగ్ గర్ల్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఎవరు మా వీరికి ఈ పేరు పెట్టింది నైటింగ్ గర్ల్ ఆఫ్ ఇండియా అని చెప్పి? మన లోయర్ క్లాస్ లో చదివిండం కా. ఎవరైనా చెప్పండా? వీరికి ఇంకో నేమ్ కూడా ఉంది. ఆ పేరు ఏమింట? నైటింగ్ గర్ల్ ఆఫ్ ఇండియా. యా. వీరికి ఎవరు ఈ నేమ్ ఇచ్చింది? సరోజిని నాయుడు మ్యామ్. ఎస్. యా. వీరికి ఎవరు మా ఈ నేమ్ ఇచ్చింది అటంట? ద గ్రేటెస్ట్ హూ ఇస్ అవర్ నేషన్ ఆఫ్ ఫాదర్? ఎనీ ఐడియా? నో ఐడియా అట్టాలా? ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు చెక్ ఇట్టా. ఓకే. ట్రై చేయండా. యా. ఓకే. జస్ట్ ట్రై చేయండి అమ్మాయి. వీరికి ఇంకో నేమ్ కూడా ఉంది. ఆ నేమ్ పేరు ఏమని చెప్పి చెప్తాను నేను. నైటింగ్ గర్ల్ ఆఫ్ ఇండియాని. సో ఈ నేమ్ ఎవరు పెట్టింది? మహాత్మా గాంధీజీ. ఓకేనా? సో వీరితోని ప్రొఫెషన్ ఏమ్మా? ఎవరికైనా తెలిసినా? వీరితోని ప్రొఫెషన్ ఏమని చెప్పి? సరే. సో వీరిని తెలిసిన ఎట చెప్పది ఇంత. వీరిని బట్టి మీరు ఎంత పాయింట్స్ తెలుసునా ఎడ చెప్పండి చూస్తాం. యాక్చువల్లీ షీ ఈజ్ క్యాన్ యూ ఆశాలయమా? స్టూడెంట్స్ క్యాన్ యూ ఆశాలయ్? నేనే చెప్తాను ఈసారి. She was the greatest poet and a prominent leader in Indian independence movement. She she collaborated closely with Mahatma Gandhi and advocated for social unity also. Okay, Namma? Students, you got my point or not? సరే. ఏదైనా చెప్పండి అమ్మాయి. ఎప్పుడు మొదట్లో నైటింగ్ గర్ల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆ అవార్డుని ఇండియా గవర్నమెంట్ ఇచ్చారు? యా ఇయర్ అని చెప్పి తెలిసిన? ఎనీ ఐడియా? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1973. ఓకేనమ్మా? సో ఇండియన్ గవర్నమెంట్ లా 1973 నుండి ఈ అవార్డు ఇచ్చారు. సరే, ఎవరికి ఇద్దరు? ఫస్ట్ క్వశ్చన్. ఎవరికతా ఈ అవార్డు ఇద్దరని చెప్పి చెప్పండా. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు రీసెంట్ గా ఎవరు ఈ అవార్డుని తీసిందారు? వారితో నీ పేరును కూడా తెలుస్తా మీరు చెప్పవచ్చు. లేదంటే నెక్స్ట్ క్లాస్ లో ఈ రెండు క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయాలా. ఓకేనా? లెట్ మీ సీ వెదర్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్. ఓకే స్టూడెంట్స్. ఓకే. ఈ రోజుకి మనం చూడపోయే టాపిక్ ఏమి? ఎవరికైనా తెలిసినా? ఎవరైనా రీడ్ చేయండా. యా రాసిండా హెడ్డింగ్? కోనిక్ సెక్షన్. యా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్ లో మీరు ఈ రెండు క్వశ్చన్ కి ఆన్సర్ ట్రై చేయాలా. మన నేటికి ఈ రోజుకి మనం చూడపోయే టాపిక్ అంట కోనిక్ సెక్షన్. అటంతా ఏమా? కోనిక్ అటంతలే. ఇట్ ఈస్ అ వాట్ వర్డ్? వాట్ షేప్? కోనిక్ మీన్స్ వాట్ షేప్ మై ఇస్ దస్? ఎనీ ఐడియా? సరే. ఇప్పుడు మీరు ఒక చిన్నదిగా యాక్టివిటీ చూస్తాం. ఈడ చూడండి. ఈడ బ్లాక్ కలర్ పెన్ ఉంది కా. ఈ బ్లాక్ కలర్ పెన్ మన చెప్పి తనిసుకున్నామంట ఆ ఫిక్స్డ్ లైన్. కన్సిడర్ ద బ్లాక్ కలర్ లైన్ కెన్ బి కన్సిడర్ అస్ అ ఫిక్స్డ్ లైన్.
And the sandal color line, you are supposed to consider another line. That is a sandal color line. Okay, Nama? So a black color line can be considered as a fixed line, and the sandal color line also is there. So the black color line can be considered as a fixed line. The sandal line is there, Ladama. Here, which makes an angle, Lada. So what angle it can be? Na? Let us consider the angle as alpha. Okay, Nama? Suppose if I am rotating the sandal color line. ఓకేనా. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు నా రొటేట్ చేసా. సో బ్లాక్ కలర్ లైన్ ఫిక్స్డ్ గా పెట్టికిని ఈ శాండిల్ కలర్ లైన్ రొటేట్ చేయప్పుడు యా షేప్ మా ఫామ్ అవుతుంది? ఎవరైనా చెప్తారా? ఈ బ్లాక్ కలర్ లైన్ ఫిక్స్డ్ గా పెట్టికిని ఈ శాండిల్ కలర్ లైన్ రొటేట్ చేయప్పుడు యా ఏ యా షేప్ ఇక్కడ జనరేట్ అవుతుంది అని చెప్ప ముడుంజునా స్టూడెంట్స్? చెప్తారా? నేనే చెప్తాను. Let us consider a fixed line that can be considered as L. So one more line also we are considering, that line can be considered as M. Okay na? So ఈ fixed line as well as the sandal color line intersect అవుతుంది కా, ఆ పాయింట్ కి పేరు ఏంట? V అని చెప్పి పెట్టుకుంటా. ఓకేనా? ఈడ ఒక యాంగిల్ ఫామ్ అవికమ్మా, ఆ యాంగిల్ కి పేరు ఆల్ఫా అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. ఓకేనమ్మా? సో సో లిజన్ కేర్ఫుల్లీ. A black color line can be considered as a fixed line. If I am rotating the sandal color line, what shape you'll be getting it, ra? Can you able to identify the name of the shape, na? You'll be getting a what shape, ma? You'll be getting a triangle. సో ఆ ట్రయాంగిల్ కి పేరు ఏమింట? కరెక్ట్ గా చెప్పపోతా రైట్ సర్క్యులర్ కోన్ చెప్పవాలా? ఓకేనమ్మా? ఇప్పుడు ఉండండి. యా, ఈ నేమ్ ఈ ఫిక్సర్ లైన్ కి పేరు ఎంత? వీన్ చెప్పిండము. ఓకేనా? సో ఈడ యామా ఉంది, ఇది మీరే చెప్పి చూడండి, యా అంతా ఇచ్చిండారని చెప్పి. స్టూడెంట్స్ మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేస్తారమ్మా? ఈడ ద పాయింట్ ఆఫ్ వి ఇస్ కాల్డ్ వాట్ ఇట్ ఇస్ నా? వర్టెక్స్. ఓకేనమ్మా? ద పాయింట్ ఆఫ్ వి ఇస్ కాల్డ్ వర్టెక్స్. ఓకేనా? సరే, the point of V which divides a cone into how many parts? The two parts. One is the upper part and the other one is lower part. The name of the upper part, what it is na? It is called the upper nap. Okay na? Upper napping. Okay. And the bottom of this cone is called what it is na? Lower napping. Okay. సో రైట్ సర్క్యులర్ కోన్ చెప్పంకా, ఇది చూడడానికి ఎటమ్మా ఉంది? ఈడ దీనికి ఆ డాటర్ లైన్ ఆర్ లైక్ అ ఫిక్సర్ లైన్. సో ఈడ చూడండి, ఈ కోన్ కి పేరేమింత? రైట్ సర్క్యులర్ కోన్. సో వై వీ హ్యావ్ టు యూజ్ అ వర్డ్ రైట్ సర్క్యులర్ కోన్? ఇస్ దర్ ఇస్ ఎనీ రీజన్ ఇస్ ద బిహైండ్ ఆఫ్ ఇట్? ఎవరైనా చెప్తారా? రైట్ సర్క్యులర్ కోన్. ఓకేనమ్మా? అటంతా ఏమా రైట్ సర్కిల్ హాలో కోన్. సో కోన్ లో యా టైప్స్ అత్తా ఉంది ఇంత? ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా, ఇట్లా చూడండి అమ్మాయి, లైక్ బర్త్డే క్యాప్. సో దీనికి పేరు ఏంట? సర్క్యులర్ కోన్. ఓకేనమ్మా? సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ పేరుకి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఇది వచ్చి బర్త్డే క్యాప్ ఉండుకమ్మా, దానికి పేరు ఏంట? సర్క్యులర్ కోన్. ఓకేనా? దీనికి పేరంట సర్క్యులర్ కోన్. నెక్స్ట్ వచ్చి ఇట్ట ఉంది అని చెప్పి పెట్టుకోండి, ఇది వచ్చి కోన్. ఓకేవా? ఓకేనా? సో ఈ కోన్కు ఏమా డిఫరెన్స్ ఇంత? ఈడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇట్ట రాసాన్ని పెట్టుకుంటామే. సో ఈ పేరేమి? ఎవరైనా చెప్తారా? ఇది కూడా లుక్ లైక్ అ కోన్ దనమ్మా. దీనికి పేరేంట? ఆబ్లిక్ కోన్. అటంతా యామా ఆబ్లిక్ ఉంట. ఇట్ ఇస్ లుక్ లైక్ ఎ కోన్ బట్ ఇట్ ఇస్ నాట్ దర్ ఇన్ ద పర్ఫెక్ట్ షేప్. So that's why it is called the oblique cone. The second one, what is the name of the second one? See the bottom. It is look like a circular shape, Adama. So that's why it is called a circular cone. Okay, Mama? The first one is an example of oblique cone. Okay, na? Second one is an example of circular cone. And the third one, so it is called as what na? A right circular cone. Why it is called a right circular cone? We know that it is the radius.
and here the perpendicular line can be considered as a height. So now can you tell me the radius is perpendicular to the height? Yes or no? The radius is perpendicular to the height. Na? What is the name of what is the angle it will form? Here shall we say it is 90 degree? So what is the name of the word 90 degree? That is right angle. So the bottom is look like a circular shape. Next one is it is a cone. So right circular cone means is what na exactly which will form the base of what it is ma 90 degree. Okay na students? Okay. సరే ఇప్పుడు మన కనిపెట్టిండమంతా two things. So one is V is called vertex and the upper nappy and lower nappy is there. Okay, Nama. So fixed line on the what is the name of the fixed line? It is called as what? Na axis of the right circular cone. Okay, na? So name of the fixed line ke parent axis of the right circular cone. Okay, na? Students, అందరికీ అర్థం అవుతుంది కమ్మా? Yes sir, no? Shall I continue with the same thing? Okay. So listen carefully, da. I shall tell you once again. ఇప్పుడు ఇది పేరు ఫిక్సర్ లైన్ ఎల్ అని చెప్పి ఇమాజిన్ చేసుకుంటే ఈడ ఎక్కువ లైన్ ఎం అని చెప్పి ఇమాజిన్ చేసుకుంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి అని చెప్పి చెప్తాను ఈడ యాంగిల్ వచ్చి ఆల్ఫా ఓకేనా సో ద నేమ్ ఆఫ్ ద ఫిక్సడ్ లైన్ సో ఇది పేరు ఏమింట ఫిక్సడ్ లైన్ సో ఈ నేమ్ ఆఫ్ ద ఫిక్సడ్ లైన్ కి పేరు ఏమింట యాక్సెస్ యాక్సెస్ ఆఫ్ ద కోన్ ఓకేనా so name of the fixed line is called the axis of the cone. And the rotating the line, that is like we have rotated the line, Amma. So what is the name of this line? It is called a generator. So what is the meaning of the generator? Do you know the meaning, Ladada? Okay, va? So the name of the slanting line is called generator of the cone. Okay, Nama. Next, the point B, which divides the cone into how many parts, ma? Two parts. One is upper nappy, the other one is lower nappy. Okay, na? Students, up to this thing, is it clear, all of you, ma? Okay. Next, we will move on to the name of the topic, what it is. Just only I gave the intro. So, conic section means as what now, which is nothing but the intersection of a cone and a plane. Okay, na? So, what is called a conic section, ma? The intersection of the intersection of a plane and the cone. So ఇప్పుడు ఇది ఎట్లా ఉందని చెప్పి చూస్తామా అప్పుడే ఓకే సో ఈడ చూడండి ఇది చూడడానికి ఎట్లా ఉంది ఎవరైనా చెప్తారా ఇది చూడడానికి ఎట్లా ఉంది రైట్ సర్క్యులర్ కోన్ ఎలా ఉంది అమ్మా ఎస్ సో ఇది వచ్చి కోన్ గా ఇమాజిన్ చేసుకోండి రైట్ సర్క్యులర్ కోన్ గా ఉంది ఈ స్కేల్ వచ్చి ఒక ప్లేన్ గా ఇమాజిన్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఈ స్కేల్ ని ఇట్లా హోల్డ్ చేశా సో అటంతా ఎట్లా ఉంది సో ఎటమా ఉంది మీరు చెప్పండి ఎవరైనా చెప్తారా ఈ బేసిక్ ఈ ప్లేన్ వచ్చి ప్యారలల్ గా ఉంది అవునా కాదా ఈ బేస్ ఆఫ్ ద కోన్ కి ఈ ప్లేన్ వచ్చి ఎటన్ గా ఉంది ప్యారలల్ గా ఉండి చెప్పముడుజు లేదంట ఇప్పుడు ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తుంది ఇక్కడ డ్రా చేసా ఇక్కడ చూడండి ఈ వెర్టికల్ లైన్ కి ఇది ఎట్టమా ఉంది పర్పెండిక్యులర్ గా ఉందిగా సో టూ వేస్ లో చెప్పవచ్చుమా ఫస్ట్ వన్ వచ్చి ఏంట ఈ ప్లేన్ ఈ బేస్ ఆఫ్ ద కోన్ కి ప్యారలల్ గా ఉండి అని చెప్పి చెప్తాను లేదంట ఈ యాక్సిస్ ఉంది వర్టికల్ లైన్ యాక్సిస్ కి ఇది ఆ యాంగిల్ లో ఫామ్ అవుతుంది 90 డిగ్రీలో ఫామ్ అవుతుంది అని చెప్పాలా ఓకేనా సో ఇప్పుడు ఈ ప్లేన్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఈ స్కేల్ నా ప్లేన్ చెప్పి ఇమాజిన్ చేయాలా ఈ ప్లేన్ వచ్చి ఈ కోన్ లో క్రాస్ అవుతుంది యా షేప్ ఫామ్ అవ్వు ఏమైనా ఐడియా ఉందినా ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు పేపర్ ఫోల్డింగ్ లో కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ స్కేల్ ఈ ప్లేన్ లో క్రాస్ అవుతుందా ఓ స్మాలర్ రైట్ సర్క్యులర్ కోన్ ఫామ్ అవుతుంది ఇన్ అడిషనల్ టు దట్ ఈడ యా షేప్ మా ఉంది ఇది చూడడానికి యా షేప్ ఎలా ఉంది స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారా ఇది చూడడానికి యా షేప్ లా ఉంది స్టూడెంట్స్ ఎవరైనా ట్రై చేయండి అమ్మే ఇది చూడడానికి యా షేప్ లో ఉంది సర్క్యులర్ షేప్ లో ఉంది సో ఇది వచ్చి ఫస్ట్ కండిషన్ ఓకేనమ్మా సో కోనిక్ సెక్షన్ ఇస్ నథింగ్ బట్ the intersection of a plane and a cone in a different kinds of angles. First, let us consider for the circle. Okay, na? So, circle ఎట్లా ఉంది మీరు చెప్పండి what other conditions can be there na
first one is related with the circle. Second one is parabola. Other than that, still two more shapes are there. Any one of you can tell me what are the remaining two shapes? The third one is ellipse. And the fourth one name what it is. Now it is hyperbola. Okay, Vama? So how many shapes you are getting it now? There are four shapes are there. First one is circle, parabola, ellipse and hyperbola. ఓకేనా ఈ క్లాస్ లో మనం చూడపోయే సబ్ టాపిక్ ఏంట సర్కిల్స్ అండ్ పారాబోలాతోని ఈక్వేషన్ ఎట్లా ఉండుని చెప్పిదా మనం చూడపోయాము ఓకేనా క్లాస్ స్టార్ట్ చేస్తామా సో ఇక్కడ చూడడానికి ఏ షేప్ లమ్మా ఉండా ఎవరైనా చెప్తారా ఈ డెఫినేషన్ ఆఫ్ సర్కిల్ ఎట్లా మనం డిరైవ్ చేయపోయామని చెప్పి చూస్తామా సరే ఓకే ఫస్ట్ షేప్ ఏంట సర్కిల్ ఓకేనమ్మా ఫస్ట్ షేప్ సర్కిల్ సరే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను సో ఫస్ట్ యాక్టివిటీ ఇట్ ఈస్ ఓవర్ అండ్ ద సెకండ్ యాక్టివిటీ సో హియర్ ఆల్సో యూ నీడ్ టు కన్సిడర్ దిస్ as a right circular cone in that right circular cone if a plane is if it is parallel to the base which is parallel to the base as well as perpendicular to the axis now what shape it will form ఎవరైనా చెప్తారా ఆన్సర్ తెలుసా చెప్పండి parallel to the base as well as perpendicular to the axis నా యా షేప్ మా ఫామ్ అవుతుంది స్టూడెంట్స్ ట్రై చేయండి అమ్మే ఇప్పుడు మనం చూస్తే మీ యా షేప్ ఫామ్ అవుతుంది సర్కిల్ షేప్ అని చెప్పి చూస్తాము సపోజ్ perpendicular to the base నా 90 డిగ్రీ ఓకేనా సపోజ్ అదర్ దాన్ దట్ ఇప్పుడు నా ఇట్ట హోల్డ్ చేశా ఇట్ట హోల్డ్ చేయప్పుడు ఏమా ఉంది ఇది చూడడానికి స్లాండింగ్ లైన్ ఆఫ్ అ కోన్ అని చెప్పవాలా లేదంట మనం ఇది ఏం చెప్తాము జనరేటర్ ఆఫ్ అ కోన్ చెప్తా సో ఈ కోన్ కి ఎన్ని స్లాండింగ్ లైన్ ఉంది రైట్ సైడ్ వన్ స్లాండింగ్ లైన్ as well as left side one slanting line is there suppose try to consider any one part of the slanting line ఇప్పుడు నా ఈడ హోల్డ్ చేసామా సో ఈడ హోల్డ్ చేయప్పుడు ఇది వచ్చి రైట్ సైడ్ ఆఫ్ ద కోన్ కి స్లాండింగ్ లైన్ కి ప్యారల్ గా ఉంది ఓకేనా సో ఇప్పుడు ఈడ ఈ పార్ట్ ని నేను కట్ చేయపోయా ఓకేనా చూస్తామా యా షేప్ ఇది అవుతుంది ఓకే ఇక్కడ చూడండి యా ఇప్పుడు చూడండి అమ్మే ఇది చూడడానికి యా షేప్ లమ్మా కట్ అవుతుంది చూడండా పారాబోలిక్ షేప్ గా ఉందినా పారాబోలిక్ షేప్ గా ఉందినమ్మా ఓకేనా సో ఎట్లా పారాబోలిక్ షేప్ వచ్చింది నేను మీన్ ఇప్పుడు డీటెయిల్ గా మనం ఈ క్లాస్ లో చూడపోయాము ఓకేనా క్లాస్ స్టార్ట్ చేస్తామా ఓకే ద ఫస్ట్ వన్ ఇస్ రిలేటెడ్ విత్ ద సర్కిల్ ఓకేనమ్మా ఫస్ట్ వన్ ఇస్ రిలేటెడ్ విత్ ద సర్కిల్ సో ఎవరైనా చెప్తారా డెఫినేషన్ ఆఫ్ అ సర్కిల్ ఏమిటి ఎవరైనా ట్రై చేయండి అమ్మే డెఫినేషన్ ఆఫ్ అ సర్కిల్ ఎట్లా ఉంటుంది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ అ ప్లేన్ ఓకేనా సో ఈ వైట్ బోర్డ్ అన్న ఒక ప్లేన్ వేళ ఇమాజిన్ చేసుకుంటా ఈ వైట్ బోర్డ్ లా యా సేవాలంట సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ అ ప్లేన్ కన్సిడర్ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ అ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ అ ఫిక్సెడ్ పాయింట్ ఓకేనమ్మా సో ఫస్ట్ ఒక ఫిక్సెడ్ పాయింట్ కన్సిడర్ చేయండి ఇదికి పేరు ఏంట ఓన్ చెప్పికింత ఓ ఇస్ కాల్డ్ ఫిక్సెడ్ పాయింట్ ఓకేనా సో set of all points in the plane which are equidistant from a fixed point. Here the name of the fixed point called what it is ma? Students ఎవరైనా ట్రై చేయండి అమ్మే కొంచెం ట్రై చేయండి సో నేమ్ ఆఫ్ ద ఫిక్సెడ్ పాయింట్ ఇస్ కాల్డ్ సెంటర్ ఓకేనా సో అండ్ ద ఈక్విడిస్టెన్స్ యూ కెన్ కన్సిడర్ ఎన్ నంబర్ ఆఫ్ ఈక్విడిస్టెన్స్ ఓకేనా సో అండ్ ద ఈక్విడిస్టెన్స్ ఇస్ కాల్డ్ and the equidistance is called radius ఓకేనా ఆల్రెడీ మన లోయర్ క్లాస్ లో ఇది చదువుకుంటాం ఇంకా అవునా కదమ్మా సో ద నేమ్ ఆఫ్ ద ఫిక్సెడ్ పాయింట్ ఇస్ కాల్డ్ సెంటర్ యా సూపర్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ద ఆన్సర్ ఫ్రమ్ యూ యా గుడ్ రామా అండ్ ద ఈక్విడిస్టెన్స్ ఇస్ కాల్డ్ రేడియస్ ఈక్విన్ చెప్పి ఇక్కడ యూజ్ చేసాం ఇంకా ఈ వర్డ్ కి మీనింగ్ ఏంటమ్మా ఈక్వికు ఈక్వల్ కు ఏమా డిఫరెన్స్ ఎవరైనా చెప్పండి ఈక్వల్ ఈక్వికు ఏమా డిఫరెన్స్ అటంతా ఏమి డిఫరెన్స్ చెప్పండా ఈక్వల్ మీన్స్ అస్ వాట్ ఇట్ ఇస్ నా ఇట్ ఇస్ అ సింగులర్ వర్డ్ ఈక్వి మీన్స్ అస్ వాట్ ఇట్ ఇస్ నా ఇట్ ఇస్ అ ప్లూరల్ వర్డ్ ఓకేనా సో హౌ మెనీ రేడియస్ ఆర్ దేర్ విత్ ద సేమ్ మెజర్మెంట్ లా వీ కెన్ కన్సిడర్ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ సో దట్స్ వై హియర్ ఐ హావ్ యూజ్ అ వర్డ్ as plural form equidistance
So I shall tell you once again what is the definition of a circle, which is nothing but set of all points in a plane which are equidistant from a fixed point. And the name of the fixed point is called the center and the equidistance is called the radius. Okay, Nama? సరే ఇప్పుడు దీంట్లో మన ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ ఇప్పుడు వరకు మన లోయర్ క్లాస్ లో ఏం చదువుంటుందా డెఫినేషన్ ఆఫ్ అ సర్కిల్ అని చెప్పి చదువుందాము ఇప్పుడు మనం చూడపోయేది అంట ఈక్వేషన్ ఓకేనా సో ఇప్పుడు మనం చూడపోయేది అంట ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ ఎవరికైనా తెలిసినామా ఈ ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ ఏమని చెప్పి స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ ఏమ్మా ట్రై చేశారా నో ఐడియానా చెప్ నేనే చెప్తాను జస్ట్ లిజన్ కన్సిడర్ అ సర్కిల్ with the center h comma k. Let us consider a circle with the center as h comma k and consider a point p on the circle. Consider a point p on the circle as x comma y. ఇప్పుడు చెప్పండి ఇది పేరు ఏమి సిపికి పేరేమ్మా ఇప్పుడు సిను పిను జాయిన్ చేస్తే దీనికి పేరేమని చెప్పి చెప్తామా రేడియస్ ఓకేనా సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ని ఎట్లా క్యాల్కులేట్ చేస్తామా డిఆర్ సిపి ఓకేనా సో అటంటే ఏమా డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ సి అండ్ పి సో లోయర్ క్లాస్ లో మనం ఆల్రెడీ చదువుకుంటాము డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ వాట్ ఇట్ ఇస్ మా x2 minus x1 the whole square plus y2 minus y1 the whole square. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా సో దేనిని మన ఫస్ట్ పాయింట్ అని చెప్పి చెప్తాంట ద ఫస్ట్ పాయింట్ ని పి అని చెప్పి పెట్టుకుంటామే ఇదా x1 y1 ఓకేనా హచ్ పాయింట్ సెంటర్ x2 y2 ఇప్పుడు ఈ డేటాస్ ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఏమా వచ్చు సో x2 minus x1 that is square root of ఇక్కడ చూడండి x minus h the whole square plus y2 minus y1 that is y minus k the whole square okay is equal to what it is ma దీనికి పేరు ఏమని చెప్తుంటా రేడియస్ దట్ ఇస్ షార్ట్ ఫామ్ ఆర్ ఓకేనా సరే సో ఎట ఈ స్క్వేర్ రూట్ రిమూవ్ చేయాల స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ సో నౌ వాట్ ఇట్ బికమ్స్ ఆర్ స్క్వేర్డ్ ఇస్ నథింగ్ బట్ x minus h the whole square plus y minus k the whole square ఓకేనా సో ఇతదమ్మా ఈక్వేషన్ ఆఫ్ అ సర్కిల్ ఈజీగా ఉందికా అవునా కదా ఎస్ సార్ అమ్మా దిస్ ఇస్ కాల్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇప్పుడు లైట్ గా 1 or 2 కండిషన్ ఇచ్చా ఇప్పుడు ఈ సర్కిల్ తోని సెంటర్ వచ్చి ఎట్ట ఉంది ఇంత ఆరిజిన్ లో పాస్ అవుతుంది జస్ట్ ఇమాజిన్ చేసుకోండా ఈ సెంటర్ వచ్చి ఇప్పుడు ఆరిజిన్ లో పాస్ అవుతుందా నాతోని హెచ్ కమా కే వాల్యూ ఎటమా ఉండే 0,0 అవునా కదా ఆరిజిన్ లో పాస్ అవ్వప్పుడు అట్టంతా ఏం చెప్పవాలా నాతోని హెచ్ వాల్యూను కే వాల్యూను 0,0 అని చెప్పి ఉండే అట్టంతా ఇన్ ద ప్లేస్ ఆఫ్ హెచ్ యూ నీడ్ టు రీప్లేస్ as 0 as well as in the place of k also you need to replace as 0 so now what it becomes x r squared is equal to x minus 0 the whole square plus y minus 0 the whole squared ఓకేనా సో మనకి ఏం రాయడం ముడిజు నెక్స్ట్ చెప్పి ఎట్ట ఉండే మీరే చెప్పండి which is nothing but r squared is equal to x minus 0 the whole squared is x squared plus y minus 0 the whole squared becomes super good ra y squared so iditoni condition anta equation of a circle passing through the origin okay na so r squared is equal to x squared plus y squared anta eppudu x squared plus y squared undunta passing through the origin okay na suppose other than the origin let us consider other than the origin ta danitone equation etta undu enga quick ga try chestamma h comma k అని చెప్పి పెట్టుకోండా నేను రిమైనింగ్ థింగ్స్ సబ్ చేస్తాను ఇది రిలేటెడ్ గా 1 or 2 సమ్స్ చూస్తామా ఎట్లా ఉంది చూస్తామమ్మా ఓకే సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అమ్మే మీతో బుక్ బ్యాక్ ఎగ్జాంపుల్ కూడా చేస్తాను సెంటర్ వచ్చి బుక్ బ్యాక్ క్వశ్చన్ మా 1,1 చెప్పి పెట్టుకుంటాం ఆ రేడియస్ యా ఇచ్చిండారంట √2 సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ సో ఎట్టమ్మా ఉండే ఎవరైనా ఫార్ములా చెప్తారా నాతోని r squared is equal to
x minus h the whole square plus y minus k the whole square. సెంటర్ యా ఇచ్చిండారు 1,1. ఆ సెంటర్ కి ఈ ఫార్ములాలో మనం యా నేమ్ ఇచ్చిండము h, k అని చెప్పి ఇచ్చిండము. ఓకేనా? సో అటంతా ఈడ నా యా రాయవాల h, k. In the place of h has to be replaced by 1 as well as in the place of k also has to be replaced by 1. What about the radius measurement? Is √2. సో డేటాను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తామా? Yeah, √2 the whole square is equal to x minus 1 the whole square plus y minus 1 the whole square. దాన్ని మనకి ఏమా రాయవాలా? మీరే చెప్పండా. సో ఈడ వచ్చి 2 అవుతుంది. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ విల్ గెట్ క్యాన్సల్డ్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేయవాలక ఎట్లా ఉండే ఏ స్క్వేర్ ఈడ మైనస్ ప్లస్ అమ్మా మైనస్. సో -2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ప్లస్ ఫర్ డిఫరెన్షియేట్ చేయడానికి నాకు డిఫరెంట్ కలర్ యూజ్ చేసా. ఇప్పుడు నేను ఇది రబ్ చేస్తాను. ఈ టర్మ్ లో ఎక్స్పాండ్ చేస్తామా వై స్క్వేర్ -2 ఇంటూ వై ఇంటూ 1 ప్లస్ వై 1 స్క్వేర్. నెక్స్ట్ మా 2 is equal to x square minus 2x plus 1 ఈడ plus y square minus 2y plus 1. Next, 1 plus 1, what it becomes? Yeah, super, correct. So 1 plus 1, it becomes 2. Next, what is the thing lift out? X square plus y square minus 2x minus 2y undi. Nothing is there in my left hand side. So simply shall I ignore it? Girls, can you tell me? Nothing is there in my left hand side. So simply shall I ignore it? Na? It cannot be ignored anything. So what it has to be 0 because plus 2 and minus 2 will get cancelled. So this is called my equation of the circle. So ikko hint kuda icha equation the word ichindaranta a question lano data lano equation sepita ya sevanta which must be left hand side value must be equivalent to the right hand side. Okay, equal to 0 symbol must be needed for the keyword of equation. Okay na? So what is the equation of this data ma? X square plus y square minus 2x minus 2y equal to 0. For what it is? If the center is 1,1 and the radius is √2 na, what is the equation of a circle ma? This one only. Okay na? సరే, ఇప్పుడు మన రెండు కేసులో ఈ టాపిక్ ని డిస్కస్ చేసిందమ్మా. ఇంకో టాపిక్ కూడా ఉంది. అది ఎట ఉంది చూస్తామా? యా, ఇప్పుడు ఇంకో టాపిక్ ఇది అంట లైక్ ఉల్టా ఎట వైస్ వర్స్ అని కూడా చెప్పేసపోవచ్చుకా. ట్రై చేస్తామా అది ఎట ఉందని. 1 సెకండ్. యా అమ్మా, యా ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చిండారమ్మా. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఈక్వేషన్ ఏ ఇచ్చిండారన్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది వచ్చి ఎగ్జాంపుల్ సమ్ 8x ప్లస్ 10y మైనస్ 8 is equal to 0 అమ్మా. దీంట్లో ఉంటే మన ఏమంతా కనిపెట్టవాలంట. సెంటర్ ఏమి? ఫైండ్ సెంటర్ సి ఆఫ్ హెచ్ కమా కే is equal to what it is. Find the center C of h comma k is equal to what it is as well as the radius also what it is. ఎటమ్మా కనిపెట్టవాలా? ఎవరైనా చెప్తారా? గివన్ డేటాని ఎట్ట స్టాండర్డ్ ఫామ్ కు మార్చేవాలంట. ఎక్స్ స్క్వేర్డ్ ఆ ఎక్స్ టర్మ్ తోని కలెక్షన్ అంతా ఒకవేళ పెట్టుకోండి. ఎక్స్ స్క్వేర్డ్ ఈడను x8x ఇచ్చిండారు. సో దీనికి ఒక బ్రాకెట్ ప్లస్. ఓకేనా? నెక్స్ట్ ఈడ ఏమా ఇచ్చిండారు వై స్క్వేర్ ప్లస్ 10y అని చెప్పి ఇంకో టర్మ్ కనెక్ట్ చేసుకుంటాము. ఈ కాన్స్టెంట్ టర్మ్ ఉంది రైట్ సైడ్ లో ఉండే కాన్స్టెంట్ టర్మ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉండదు రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయప్పుడు ఈడ ప్లస్ అవుతుంది. ఓకేనా? సరియా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x ఇస్ ఈక్వల్ టు 8. సో ఇది ఎట్టమ్మా మనతోని వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఈక్వేషన్? జనరల్ ఫార్మ్ ఎక్స్ మైనస్ హెచ్ ద హోల్ స్క్వేర్ ప్లస్ y minus k the whole square is equal to r squared. So for each and every step, we need to confirm it whether the changes is related with the equation of a circle formation or not. Okay na? So ఇప్పుడు ఏమా మిస్సింగ్ అవుతుంది? a minus b whole squared లా ఈ డేటాను రాయవాలా. సో ఫస్ట్ టర్మ్ ఉంది, సెకండ్ టర్మ్ ఉంది, థర్డ్ టర్మ్ మిస్ అవుతుంది. అది ఎటమా ఈక్వలైజ్ చేయవాలంట. లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ అని చెప్పి చెప్పవాలా. లేదంట ప్రాపర్ వేగా చెప్పప్పుడు ఈ 8x ఉందికా. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్డ్కి ఈక్వలైజ్ చేయండి అమ్మాయి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్డ్. ఇప్పుడు నాతోని
పార్ట్ ఏంట ఈ బి స్క్వేర్ టర్మ్ ని ఎట్ట కనిపెట్టవాల సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ ఓన్లీ నా ఐ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బి స్క్వేర్ అటంతా ఇది దీనికి ఈక్వలైజ్ చేయండి ఎట్ట చేయాలా ఈడ చేస్తున్నా యా 8x is equal to 2ab నాతో ఎక్స్ వాల్యూ ఏమ్మా ఈడ ఎక్స్ సో 8x is equal to 2 into x into b ఓకేనా we need to find the value of b value so 8x divided by 2x నాతో b value ఏమా ఉండు 4 ఉండు ఓకేనా సో b స్క్వేర్ అంతా యా రాయవాలా it becomes as చెప్పండి మీరే చెప్పండి b స్క్వేర్ becomes as here 4 స్క్వేర్డ్ ఓకేనా సో అదే వేళ ఈ సెకండ్ టర్మ్ నేను ఎక్స్పాండ్ చేస్తామా మీరు ట్రై చేయండి అమ్మాయి సో இதுனா அதே வேலை தான் இது எட்ட ராய முடிஞ்சுட்டா 2 into 5 into y 2a 2 into a into b ஓகேனா so 10y plus 5 squared equal to 8 மட்டும்தான் రాయ முடிஞ்சுనా ఇప్పుడు நான் ఏం చేసిందా 4 squared ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసిందా అట్టంట ఈడ రైట్ హ్యాండ్ సైడ్ 4 squared ని యాడ్ చేయాలా ఓకేనా యు నో ద బేసిక్ ఫండమెంటల్ సో ఈడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5 squared ని యాడ్ చేయప్పుడు ఈడన నా ఏం చేయాలా 5 squared ని యాడ్ చేయాలా అంతంత ఏమా ఉండు సో మీరే చెప్పండి ఇది వచ్చి a ప్లస్ బి దట్ ఇస్ సారీ ఈడ వచ్చి యా 8x ఈడ 8x squared అటంత x plus 4 the whole square plus y plus 5 the whole square is equal to 8 plus 16 plus 25 so the total value becomes what it is now 49 ఓకేనమ్మా సరే ఇప్పుడు వన్స్ అగైన్ ఈ ఈక్వేషన్ తోని కంపేర్ చేయండి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యూ నీడ్ టు కంపేర్ ఓన్లీ విత్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అ సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ నాకు యా సైన్ కావాలా మైనస్ సైన్ కావాలా ఇప్పుడు నాకు యా ఉంది ప్లస్ సైన్ ఉంది అటంతా ఏమా చేయాలా ఎట ఇది మార్చ ముడిజు ఈ డెట్ అని ఎట మార్చ ముడిజు ఎవరైనా చెప్తారా స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారా ఎవరైనా ట్రై చేయండి అమ్మే నాకు ఓవో స్టెప్ తోనినా ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ తోనిదా కంపేర్ చేయాల నాకు ఈడ ఫార్ములా పడి యాజ్ పర్ ద ఫార్ములా హియర్ ఐ ఆమ్ ఇన్ నీడ్ ఆఫ్ మైనస్ సైన్ బట్ హియర్ ఐ ఎమ్ గెటింగ్ ద ప్లస్ సైన్ హౌ విల్ యూ చేంజ్ ఇట్ as in మైనస్ మా అటంతా ఎక్స్ మైనస్ ఆఫ్ -4 ఇట రాయ ముడిజినా అదే వేళ y minus of -5 minus of minus becomes plus is equal to ఏమైనా ఉంది 49 ఓకేనా సో యా గుడ్ సో ఇదిదా ఇప్పుడు మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేయండి ఎక్స్ మైనస్ ఇదిదా హెచ్ తోని వాల్యూ ఓకేనా ఎక్స్ మైనస్ హెచ్ ఇదిదా నాతోని కే వాల్యూ అటంతా మా తోని హెచ్ ఏమి -4 కే ఇస్ ఆల్సో -5 ఇది ఏమా 49 అంతే ఇది ఎట్ట మార్చవాలా నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఆర్ స్క్వేర్డ్ కావాలా అటంతా ఇది నా ఎట్ట రాయ ముడిஞ்சு ఇది 7 స్క్వేర్ చెప్పి రాయ ముడిజినా అటంతా నాతోని ఆర్ వాల్యూ ఏమా 7 ఓకేనా స్టూడెంట్స్ యూ గాట్ మై ఐడియా లడమ్మా సో మనతోని హెచ్ వాల్యూ -4 కే వాల్యూ -5 అండ్ రేడియస్ ఇస్ 7 shall we stop writing up to this thing na no here we have found the unknown unknown variable only but the question is what find the center actually అటంతా ఏమింత ఈ ఆన్సర్ న h, k అని చెప్పిదా రాయవాల so simply you cannot write it as h is equal to -4 k is equal to -5 here it is a value of what it is na like a variables okay ba how will you write the formation ma c of h, k is equal to the answer for this question what it is now c of h, k is -4, -5 and the radius is 7 okay na students you got my idea ladamma the radius is 7 okay ba so ఇది వెళ్ళదా ఎక్సైజ్ సమ్ ఉండు మీరు జస్ట్ ట్రై చేయండి ఏదైనా డౌట్ ఉండితే నేను వచ్చే క్లాస్ లో మీకు ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సరే ఇప్పుడు మనం చూడపోయి ఎక్కువ టాపిక్ ఏమి ఎవరికైనా ఐడియా ఉందిందా ఫస్ట్ సర్కిల్స్ చెప్పితిమి సెకండ్ టాపిక్ ఏంట సెకండ్ టాపిక్ పేరు ఏమి ఎవరైనా చెప్తారా ఆ సెకండ్ టాపిక్ పేరేంట పారాబోలా అదంతా ఏమ్మా పారాబోలా యా కరెక్ట్ యా గెస్సింగ్ ఇస్ కరెక్ట్ పారాబోలా అంతా ఏమా ఆ పేరుకి అర్థం చెప్ప ముడిజినా పారాబోలా దానికి ముందట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది వచ్చి గ్రౌండ్ లెవెల్ జిఎల్
గ్రౌండ్ లెవెల్ అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఒక కుట్టి పినాండు ఉండండి. ఈ పినాండు ఒక బాల్ త్రో చేయాలని చెప్పి తనత ఆ బాల్ త్రో చేయప్పుడు ఆ బాల్ తోని పొజిషన్ ఏర్లు ఎట్టమా ఉండి ఇట్టదాన త్రో అవునా కదా? ఓ కుట్టి పినాండే ఒక బాల్ న త్రో చేయప్పుడు ఆ షేప్ ఇట్టదనమా ఫామ్ అవుతుంది. సో ఈ షేప్ కి పేరుదా పారాబోలా అని చెప్పి చెప్తాము. ఓకేనా? అటంత పేరేమి? ఆ వర్డ్ కి మీనింగ్ చెప్పండా? ఆ వర్డ్ కి మీనింగ్ చెప్పండా? Para means as what na? It is a pair of means as what na? For. Bola means as what na? Like a what it is na? Like a throwing. Okay వా? అటంతా ఏమి ఈ ఎగ్జాంపుల్ తోని కనెక్ట్ చేయముడుజునా ఈ వర్డ్ ని? So para means as what na? It is a meaning of the word for. Bola means as what na? Throwing. అటంతా ఏంట ఇప్పుడు మనం బాల్ న యార్ల త్రో చేయప్పుడు ఈ షేప్ లాగా ఫామ్ అవుతుంది. ఆ షేప్ కి పేరంట లైక్ యూ షేప్. ఓకేనా? ఇప్పుడు ఇంకో డౌట్ వచ్చా. ఆల్ ద యూ షేప్ క్యాన్ బి కన్సిడర్ అస్ అ పారాబోలానా? నో, ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. సమ్ స్పెసిఫిక్ కండిషన్ హ్యాస్ టు బి ఫాలోడ్ నట. వీ కెన్ సే ద పారాబోలిక్ షేప్ ఇస్ లైక్ యూ షేప్. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూస్తామా? ఓకే. దీంట్లో స్టూడెంట్స్ లిజన్ గా క్లాస్ అటెండ్ చేయండి. కుట్టి కుట్టి టాపింగ్ కదా ఉండు, బట్ అన్ని వర్డ్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ దా. Let us consider a fixed point. 1 point. So it is a fixed point. Okay na? And consider a fixed line. Okay nama? Fixed point and fixed line. Okay. దీంట్లో ఏమా మనం చూడపోయాము అటంతా ఈ ఫిక్సెడ్ పాయింట్ కు ఈ ఫిక్సెడ్ లైన్ కును 1 or 2 పాయింట్స్ లైక్ 1, 2, 3 ఇతనే నా ఓవర్ పాయింట్స్ ని కన్సిడర్ చేయపోయామా? ఓకేనా? సో let us consider the first point Rama. Let us consider the first point P1. అటంతా ఫిక్సెడ్ పాయింట్ లో ఉండి ఈ పాయింట్ P కు ఉండే డిస్టెన్స్ అదే వేళ ఈ పాయింట్ P లో ఉండి ఈ ఫిక్సెడ్ లైన్ కు ఉండే డిస్టెన్స్ ఈక్వల్ గా ఉండవాల. ద పాయింట్ ని ఎక్స్ కమా వై అని చెప్పి నేను రాస్తాను. సో ద డిస్టెన్స్ ఈక్వల్ గా ఉండవాల. దట్ ఇస్ P1. నెక్స్ట్ P2 అని చెప్పి ఇంకో పాయింట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ ఫిక్సెడ్ పాయింట్ లో ఉండి ఈ పాయింట్ P కి ఉండే డిస్టెన్స్ ఈ పాయింట్ P లో ఉండి ఈ ఫిక్సెడ్ లైన్ కు ఉండే డిస్టెన్స్ ఈక్వల్ గా ఉండవాల. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్. లెట్ us కన్సిడర్ ద థర్డ్ పాయింట్ P3. సో మీరే చెప్పండి. ఈ ఫిక్సెడ్ పాయింట్ లో ఉండి పాయింట్ P3 కి ఉండే డిస్టెన్స్ ఈ సారీ ఈ ఫిక్సెడ్ లైన్ కు ఉండే డిస్టెన్స్ ఈక్వల్ గా ఉండవాల. సో ఇతనే మనం కన్సిడర్ చేయకూడదు. ఓ సెట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఉండే ఆ పాయింట్స్ ని మనం ట్రేస్ చేస్తా మనకి యా షేప్ అవుతుంది? విల్ బి గెటింగ్ ఎ పారాబోలా. ఓకేనా? ఓకేనమ్మా? యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ద నేమ్ ఆఫ్ ద ఫిక్సెడ్ పాయింట్ హియర్ what it is now focus. Okay va? And the name of the fixed line is nothing but directrix. Okay na? Name of the fixed point is called focus and the name of the fixed line is called directrix. So what about the ratio of this thing na? The next class I will tell you the detailed explanation of all those things, how the ratios it can be. For example, A, here it is one kuda vachkurome O, A, B, C. So how the ratios it can be na? OP1 divided by AP1. Okay na? Must be equivalent to OP2 divided by BP2. ఇటనే ఉండు. ఓకేనమ్మా? సో దీనితోనే ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా మనం చూస్తాం. సో నేమ్ ఆఫ్ ద ఫిక్సెడ్ పాయింట్ కి పేరేమింట ఫోకస్ అండ్ ద నేమ్ ఆఫ్ ద ఫిక్సెడ్ లైన్ కి పేరేమింట డైరెక్ట్రిక్స్. ఓకే. సో దీంట్లో ఇప్పుడు మీరు చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇట్ ఇస్ ఓవర్. ఇప్పుడు మనం చూడపోయేది ఎంత ఈక్వేషన్ ఆఫ్ ఆర్ యూ కెన్ సే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ சொல்லலாம். சரியா? సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో అటంతా ఏమి ఐడియా ఉందినా? ఎవరికైనా చెప్పముడుజినా? సో లిజన్ చేసుకోండా. నా డయాగ్రామ్ డ్రా చేసా. ఇప్పుడు మనం ఏం చెప్తామి? దీంట్లో 1 or 2 కండిషన్ ఉంది మా, దాన్ని నేను చెప్తాను. ఇది వచ్చి డైరెక్ట్రిక్స్ అని చెప్తామే. ఓకేనా? ఇది చూడండి ఒక నిమిషం. ఇది వచ్చి పారాబోలిక్ షేప్.
యా, ఈడ ఫిక్సెడ్ పాయింట్ ఉంది. ఈ ఫిక్సెడ్ పాయింట్ కి పేరు ఏమని చెప్తాందా? ఫోకస్. ఓకే, ఇప్పుడు మన లైన్ డ్రా చేస్తే మీకు అయితేనే లైన్ గా డ్రా చేస్తే ఇంకా ఈ లైన్ లా ఇప్పుడు ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉంది. అది ఎంత నాన్న ఒక లైన్ డ్రా చేయపోయా, ఈ లైన్ ఇది ఏటమ్మా కనెక్ట్ చేస్తారు? A line which is passing through the focus as well as which is perpendicular to the directrix. అవునా కదా? పర్పెండిక్యులర్ నా 90 డిగ్రీ ఈడ ఈ ఫోకస్ లా క్రాస్ అవుతుంది. ఓకేనా? ఆ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ as well as perpendicular to the directrix is called what it is ma? What it is? Which is nothing but axis. ఓకేనా? ఓకేనా? యాక్సెస్ దా ఏమిమా? ఫోకస్ లను పోవాలా, అదే వాళ్ళకి ఈ డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ ఉండవాలా, దానికి పేరు యాక్సెస్ అని చెప్పి చెప్తామే. ఓకే, ఈ పాయింట్ కి సెపరేటింగ్ గా చెప్పప్పుడు ఫోకస్ అని చెప్పి చెప్పవాలా, ఈ లైన్ తోని కనెక్ట్ చేయప్పుడు యాక్సెస్ అని చెప్పవాలా. ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ ఉంది కమ్మా, దానికి పేరేమి? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? దీనికి పాయింట్ కి పేరేమి? A axis which is intersecting the parabola at one point. What is the name of this thing? A line which is, చెప్పండి మే స్టూడెంట్స్, మీరు కొంచెం ట్రై చేయండి. ఫస్ట్ యాక్సెస్ ఏమి చెప్తే మీ a line which is passing through the focus and perpendicular to the directrix is called axis. ఓకేవా? ఆ లైన్. సరే, నెక్స్ట్ దీనికి పేరు ఏమింట? వర్టెక్స్. దట్స్ వై వీఆర్ రిప్రజెంటింగ్ బై వి. సో వాట్ ఇస్ కాల్డ్ వర్టెక్స్ ఇంత? ద పాయింట్ విచ్ ఇస్ ఇంటర్సెక్టింగ్ ద పారాబోలా, which is intersecting the parabola as well as intersecting the axis also. Okay, va? A point which is intersecting the parabola and the axis is called vertex. Okay, mama? You got my idea or not? సరే, ఎవరైనా చెప్ప ముడిజినా ఈక్వేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్? స్టూడెంట్, మీకు ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్ గా చెప్పండి, లేదంటే నేను డెరివేషన్ చేయాలానా? స్టూడెంట్స్, ద చాయిస్ ఇస్ యస్. ఇప్పుడు మీరు దీంతో డెరివేషన్ చెప్పవాలంట, లేదంటే డైరెక్ట్ గా ఈక్వేషన్ మూవ్ ఆన్ చేసేవాళ్ళనా? ఎవరైనా ట్రై చేశారా? సో క్విక్ గా నేనే చెప్తానా? ఓకే, సో ఇది వచ్చి డైరెక్ట్రిక్స్, ఈడ వచ్చి వై యాక్సెస్ అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి, వై డాష్ వై. ఓకేనా? ఓకేనా? ఇది వచ్చి ఎక్స్ యాక్సెస్. ఓకే, సో దీనితోని సిమ్యులేషన్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం చూడపోయాము. ఇది వరకు మనం చదివింటాం కా, దానికి సిమ్యులేషన్ ఎట్లా ఉంటుంది చూస్తామా? యా, ఇక్కడ చూడండి, మీకు క్విక్ కొంచెం బెటర్ ఐడియా ఉంది. క్విక్ గా మనం సిమ్యులేషన్ చూస్తాం. యా అమ్మా, ఇది చూడండి. ఇప్పుడు మనం యా టాపిక్ అయితే చూస్తే సర్కిల్ అంతా ఎటో ఉండే, పారాబోల్ అంటే ఎటో ఉండే. ఇది చూడండి. యా, ఇప్పుడు ఫస్ట్ మన ఇనిషియల్ స్టేజ్ లో యా చెప్పి చెప్తే ఆ యాక్టివిటీలో లెర్న్ చేసేటముక ఇది సర్కిల్ అని చెప్పి చెప్పమ్మే. ఓకేనా? ఎట్లా ఈ సర్కిల్ షేప్ వచ్చింది? విచ్ ఇస్ ప్యారలల్ టు ద బేస్ అస్ వెల్ అస్ ఈడ చూడండి ఆ బ్లూ కలర్ డాటర్ లైన్ ఇచ్చింది కా, విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఇంత సర్కిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వేరే యామ యాంగిల్ లో ఉండు అటంట. ఈడ చూడండి, ఈడ చూడండి స్లాండింగ్ పోయిక, ఈ స్లాండింగ్ షేప్ లో రాప్పుడు దీనికి పేరేమి అటంట? ఎలిప్స్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇది లర్న్ చేయపోయాము. నెక్స్ట్ వేరే ఏముంది పేరు? ఈడ చూడండి, అట్టనే యాక్సిస్ ఎట వచ్చి దీనికి పేరేమి? ఈ షేప్ ఏమా పేరు? ఈ షేప్ కి పేరేమి లర్న్ చేసింటాము ఇప్పుడు? పారాబోలా అని చెప్పి చెప్తాం కా. నెక్స్ట్ సో సర్కిల్, పారాబోలా, ఎలిప్స్. నెక్స్ట్ ఉన్న హైపర్బోలా అటంతా ఏమా బాటమ్ లోనూ ఒక షేప్ ఉంది, యూ షేప్ ఉంది, టాప్ లోనూ ఒక యూ షేప్ వచ్చింది. సో దీనికి పేరు ఏమింట? హైపర్బోలా. ఓకేనా? స్టూడెంట్స్, యూ గాట్ మై ఐడియా ఆర్ నాట్ మా? సో ఇంకోసారి కూడా వీడియో నేను చూపిస్తాను. జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ డా. స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్. యా, సో ఫస్ట్ ప్యారలల్ టు ద బేస్ ఇంత ఈడ సర్కిల్ షేప్ అవుతుంది. నెక్స్ట్ స్లాండింగ్ గా ఉండుతా మనకి యా షేప్ అవుతుంది, ఈడ ఉంది ఎలిప్స్ ఉంది. నెక్స్ట్ యా, నెక్స్ట్ పారాబోలా,
and then the last but not least is hyperbola. Okay na students? Okay. నెక్స్ట్ మనం చూడపోయే సిమ్యులేషన్ ఎంత ఈడ చూడండి ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్తికా యా చెప్తిమి ఆ ఫిక్సెడ్ పాయింట్ ఉందికా ఈడ చూడండి అమ్మే ఈడ ఒక ఫిక్సెడ్ పాయింట్ డ్రా చేస్తుంది ఓకేనా ఈడ ఫిక్సెడ్ లైన్ ఈడ ఫిక్సెడ్ పాయింట్ ని ఇమాజిన్ చేసుకుంటుంది ఈడ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ని కన్సిడర్ చేస్తుంది కామా ఆ డిస్టెన్స్ ఎట్ట ఉందని చెప్తుంది ఈక్వల్ గా ఉండునా ఇప్పుడు ఈడ చూడండి ఇప్పుడు నా జస్ట్ హోల్డ్ చేసా ఎట్ట ఉంది చూడండి ఇప్పుడు చూడండి అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈడ నా హోల్డ్ చేసా ఈ ఫోకస్ కన ఈ పారాబోలాలో ఉండే డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ ఇట్ అస్ 2.05 సో హియర్ ఆల్సో ఇట్ ఇస్ 2.05 అటంటే ఈక్వి డిస్టెన్స్ గా ఉందినా ఈడ చూడడమే ఇప్పుడు 2.48 స్లాంటింగ్ లైన్ ఆల్సో 2.48 as well as the vertical line is also 2.48 ఓకే నెక్స్ట్ ఇట చూడండి ఇప్పుడు ఏముంది ఇట చూడండి అమ్మా ఎంత దూరం మీరు ఇంక్రీజ్ చేస్తానో ఆ డిస్టెన్స్ ఏమి ఈక్వల్ కదా ఉంది సో ఫోకస్ లో ఉండి ఒక పాయింట్ కన్సిడర్ చేయండి పారాబోలాలో ఒక పాయింట్ కన్సిడర్ చేయప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ వచ్చి 5.74 ఆ ఫోకస్ లో ఉండి సీడర్ చూడండి హరిజాండల్ లైన్ కి ఈడ హరిజాండల్ లైన్ దా ఈడ డైరెక్టర్ సెక్షన్ చెప్పి చెప్పవాలా ఎప్పుడున్నే వెర్టికల్ లైన్ దా డైరెక్టర్ సెక్షన్ అట్టలేదు హరిజాండల్ కూడా మనం పెట్టుకునవచ్చు ఓకేనమ్మా సో ఈ డిస్టెన్స్ 5.74 ఇప్పుడు ఈ పాయింట్ ని నా లెఫ్ట్ సైడ్ మూవ్ చేసా ఎట్ట ఉంది చూడండి అమ్మాయి ఎట్ట ఉంది అదే వేళ ఉందినా స్లాండింగ్ లైన్ వర్టికల్ లైన్ సేమ్ మెషర్మెంట్ లో ఉందినా అమ్మా సో ఇదిదా దీంతోనే కాన్సెప్ట్ ఓకే సో వాట్ ఈస్ కాల్డ్ పారాబోలా స్టూడెంట్స్ ఎవరైనా ట్రై చేయండి వాట్ ఈస్ కాల్డ్ పారాబోలా అమ్మా ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ అ ప్లేన్ దట్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ అ ఫిక్సెడ్ పాయింట్ and the fixed line. So the name of the fixed point is called focus and the name of the fixed line is called directrix. Okay, Namma? ఈ కాన్సెప్ట్ క్లియర్ గా మీరు అర్థం అవుతుంది కమ్మా ఓకే నెక్స్ట్ ఏంట ఇప్పుడు మనం చూడపోయేది ఓ 2 minutes యా ఇప్పుడు మన నెక్స్ట్ చూడపోయేది ఏమింత ఈక్వేషన్ ఆఫ్ అ పారాబోలా అటంతా ఏమి ఈడ ఒక యాక్సిస్ వై యాక్సిస్ ఇమాజిన్ చేసుకోండా ఓకేనా ఇది వచ్చి మనతోని ఎక్స్ యాక్సిస్ మీరు క్లాస్ లో ఆల్రెడీ మీరు టీచర్ వచ్చి అన్ని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఉండుతాలో జస్ట్ నాకు క్విక్ గా రీక్యాప్చులేట్ చేయరా ఇడ చూపిస్తా ఇడ చూడండి ఈ రెడ్ కలర్ లైన్ మన డైరెక్టరిస్టిక్స్ ని ఇమాజిన్ చేసుకోండి స్టూడెంట్ ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ దట్ డైరెక్టరిస్టిక్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద యాక్సెస్ మనం ఇది వెర్టికల్ గా ఉంది ఇది వెర్టికల్ గా ఉంది ఇది బోత్ ఆర్ నాట్ సేమ్ ఓకేనమ్మా నెక్స్ట్ ఈడ ఒక పారాబోలా ఇమాజిన్ చేసుకోండా ఓకేనా సరే ఈ పారాబోలాలో దీనికి పేరు ఏమి చెప్తామా ఫోకస్ ఎఫ్ ఆ పాయింట్ తోనే మెషర్మెంట్ ఫ్రమ్ ద ఆరిజిన్ లా ఇది వర్టెక్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ లో ఎట్ట ఉండు 0 ఉండు అదే వేళకి మనం ఏం చేయాలా మీరే చెప్పండా ఈ ఒక పాయింట్ ను ఈ డైరెక్టరిస్టిక్స్ లో కన్సిడర్ చేయాలా ఓకేనా ఫస్ట్ దీంట్లో ఒక పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కమ్మా వై అటని చెప్పి ఇమాజిన్ చేసుకోండా సో ఈ డాటర్ లైన్ లో నేను చూపిస్తాను అదే వాళ్ళకి ఈ యాక్షన్ సారీ కొంచెం దగ్గర డ్రా చేసిండే వాళ్ళ సారీ ఈడ డ్రా చేసా అమ్మా ఇప్పుడు చెప్పండా ఈ పాయింట్ యా ఉండుంటా ఈ పాయింట్ P1 కూడా పెట్టుకోండమే మైనస్ -0 అవునా -0 ఏకమా ఈడదా -0 ఈడ ఏకమా అని చెప్పి ఉండే నెక్స్ట్ మనం ఏం చెప్తిమి ద డిస్టెన్స్ ఆఫ్ F to P as well as the distance of P to P1 will be the same అమ్మా ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మనం లెర్న్ చేసింటాం కా నెక్స్ట్ ఇటు చేయప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చింది సో ఎప్పుడన్నా మనం చేస్తాం కా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయండి dr fp is equal to ఇది pq కూడా పెట్టుకుంటాం dr qp ఇది రెండు ఈక్వల్ గా ఉండుకా సో ఇది ఈక్వలైజ్ చేయప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ఆ పారాబోలా వచ్చింది y squared is equal to what it is ma y squared is equal to 4ax అని చెప్పి అవుతుంది ఓకేనమ్మా సో ఎప్పుడు మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా మీరు యూజ్ చేస్తా అట్ లాస్ట్ విల్ బి గెటింగ్ ద ఈక్వేషన్ as y squared is equal to 4ax
ఓకే. ఇప్పుడు దీంట్లో 4 డయాగ్రామ్స్ ఉంది. అది ఎట్ట ఉంటుందా జస్ట్ మన క్విక్ గా రీక్యాప్చులేట్ చేస్తాం. సో ఎటత ఫార్మేషన్ అవుతుంది ఇంత 4 టైప్స్ ఉంది మా. సో ఫస్ట్ వన్ యాక్సిస్ గా ఎక్స్ డాష్. ఓకే. ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉండుతా, ఇది వచ్చి ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉండుతా, దానికి ఇది డైరెక్టరిస్టిక్స్ ఉండు. ఓకేవా? డాటర్ లైన్ లో కూడా వేసి డిఫరెన్షియేట్ చేయడానికి అంటే డాటర్ లైన్ చూపిస్తాను. సరే, దీనితో ఈక్వేషన్ ఎట్లా ఉంటుంటా వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్డ్ ఇస్ ఈక్వల్ టు 4ax. ఓకేనా? సో ఓపెన్ టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్, ఇప్పుడు ఇది ఎట్లా ఉండు మీరే ట్రై చేయండి. సో ఇది మీరే ట్రై చేయండి ఎట్లా ఉండు. ఈడ డాటర్ లైన్ లో మనం చూపిస్తాను. ఇది డైరెక్టరిస్టిక్స్ ఇట్లా ఉండి చెప్పి పెట్టుకుంటామే. అటంట ఇది ఎక్స్ యాక్సిస్ తోని పాజిటివ్ సైడ్ లో ఉంది. దట్స్ వై ఆర్ గెటింగ్ ఎస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax. సపోజ్ లెఫ్ట్ సైడ్ ఉండుతా, ఇది ఎట్లా ఉండుమా వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -4ax. ఓ సూపర్, కరెక్ట్ మా, ఎక్సలెంట్. అదే వేళ అప్వర్డ్ ఉండుతా ఎట్లా ఉండు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని ఇట్లా లైట్ గా మార్చా నేను. ఇప్పుడు అప్పర్ డైరెక్షన్ లో ఉండుతా, ఇప్పుడు ఇట్ట ఉండుతా, దానితోనే క్యారెక్టరిస్టిక్స్ ఏడ ఉండే బాటమ్ లో ఉండు. ఓకేనా? సో దీనితోనే ఈక్వేషన్ ఎట్ట ఉండే ఎక్స్ కి టర్మ్ వైను మార్చేయడం. సో ఎక్స్ స్క్వేర్డ్ ఇస్ ఈక్వల్ టు ఎట్టమా ఉండే ఎక్స్ స్క్వేర్డ్ ఇస్ ఈక్వల్ టు 4ay అని చెప్పి ఉండే. టాప్ లో ఉండుతా, బాటమ్ లో ఉండుతా ఎట్ట ఉండే, బాటమ్ లో ఉండుతా ఎట్ట ఉండే మీరే ట్రై చేయండి. క్విక్ గా చెప్పి పెడతామా. సో ఇది ఇట్ట ఉండు. ఓకేనా? ఇట్ట ఉండు. సో నాతోని డైరెక్టరిస్టిక్స్ ఈడ ఉండు. ఓకేనా? సో దీనితో ఈక్వేషన్ ఎట్లా ఉండు చెప్పండి. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -4ay అని చెప్పి ఉండు. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పటి వరకు మనం యా కాన్సెప్ట్ అంతా లర్న్ చేసింటాము. సర్కిల్ తోని ఈక్వేషన్ ఎట్లా ఉండు, అదే వాళ్ళకి పారాబోలాతోని ఈక్వేషన్ ఎట్లా ఉండు, దాంట్లో ఎన్ని టైప్స్ ఉండుతాలో ఇదిదా. ఓకేనా? ఇప్పుడు మనం 4 టైప్స్ చూసినాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో అది ఏమ్మా క్విక్ గా అది మట్టి చెప్పాడంట. లాక్టస్ రెక్టమ్ చెప్పి చెప్తుంకా అట్టంతా ఏంట దీనితోని 4 టైప్స్ కన్నా దానితోనే లాక్టస్ రెక్టమ్ చెప్పి ఈక్వల్ కదా ఉండు. సరేనమ్మా? సో అది ఇప్పుడు క్విక్ గా చెప్పేసా. లాటస్ రెక్టమ్స్. ఓకేనా? సో వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద లాక్టస్ రెక్టమ్ టా విచ్ ఇస్ నథింగ్ బట్ 4a. ఓకేనా? y is equal to 4a. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ మా. సో సమ్స్ అత్త ఈ కాన్సెప్ట్ లో అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఓకేనా స్టూడెంట్స్? ఓకే. ఇప్పుడు వరకు మనం చూసింది అన్ని కాన్సెప్ట్ సింపుల్ గా రీక్యాప్చులేట్ చేసిండమ్మా. ఇది రిలేటెడ్ గా క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంది. సో మీరు ముడించుతా జస్ట్ ప్రూఫ్ బుక్ లో యాడ్ ఇచ్చిండారని గో త్రూ చేయండి. లేదంటే ఇంకో క్లాస్ లా నెక్స్ట్ వీక్ లా మన దీనికన్నా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకేనమ్మా? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ టు ఆల్. Shall we wind the class? Thank you, teachers. Uh, Teachers and coordinators, please be there for a few minutes. Hello, this is Pinky from board. I have told that to send the Excel file of the MCQ marks. Only 20 I have received. Why? What is the problem you people are facing? Why you are not sending the marks?